ఇవాళ ఫిబ్రవరి 18. ఫిబ్రవరి 18 అంటే అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. 11 ఏళ్ళు అయింది. ఇదే రోజున లోక్సభలో మమ్మల్ని బయట పెట్టి ఓటింగ్ జరపకుండా బిల్లు పాస్ అయిపోయింది అని ప్రకటించారు. ఏంటంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారాల్లో ఎప్పుడైనా ఉత్తినే అవసరం లేకుండా ఓటింగ్ అడుగుతున్నారు ఫర్ ఫ్రివలస్ రీజన్స్. అంటే మొత్తం సభ్యులందరూ ఒకవైపు ఉండి ఎవడో ఒకళ్ళో ఇద్దరు సభ్యులు లేచి నాకు ఓటింగ్ పెట్టండి అంటే, పూర్వం ఓటింగ్ ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్ లేదు. పూర్వం ఓటింగు ఆయస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి, నోస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి అని నిలబెట్టి వాళ్ళు స్టాఫ్ వచ్చి లెక్క పెట్టేవాళ్ళు. అందుకని చెప్పి ఇది పెట్టారు. ఏమనంటే ఇప్పుడే ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అంటే మొత్తం ఇదంతా ప్రక్రియ గంట సేపు పడుతుంది అని పెట్టారే కానీ అది ఎప్పుడు మన పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడు అది వాళ్ళ ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్ర విభజన దగ్గరికి వచ్చేటప్పటికి అది తీశారు బయటికి. ఒక రాష్ట్రాన్ని విభజన చేయడానికి ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అనేది ఓటింగ్ జరగకుండా జరిగింది ఇది ఒకటే. చాలా మంది దానికి ఏం చెప్తారంటే ఉంది కదండి స్పీకర్కి అధికారం ఉంది కదా అని. కానీ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 100లో క్లియర్ గా చెప్పారు ఏ బిల్లు పాస్ చేయాలన్నా సరే ఓటింగ్ జరిగి తీరాలి. ఓటింగ్ సరే రెండు పార్టీలో బీజేపీ వాళ్ళు దాని బిల్లు పాస్ పెట్టారట. మళ్ళీ పార్లమెంట్ ఎందుకు బీజేపీ వాళ్ళ ఇబ్బందికి పెట్టుకొని అక్కర్లేదు ఆ విషయం అంటే అసెంబ్లీ కౌన్సిల్ రివ్యూ చేశాక అమిత్ షా గారు ఆగస్టు 6 అసెంబ్లీ రిజెక్ట్ చేసింది, కౌన్సిల్ రిజెక్ట్ చేసింది. ఎలా చేశారు? అమిత్ షా గారికి మోడీ గారు మొత్తం బయట తలుపులు మూసేసి అనుభవం వచ్చింది. ఎందుకంటే పెద్దవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి అలా తప్పు చెప్పేస్తాడని అనుకోం కదా. నాకే అనుమానం వచ్చి మా అలాంటి రమేష్ తోటి ఏమని ఏమంటాడంటే ఆయన ఏమైనా మనకి ఆత్మ. ఎందుకంటే 100 మంది ఉన్నాయి, మనం ఒక్కడ పట్టుకెళ్తున్నాం. కానీ ఆ రోజు ఫైల్ చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకవేళ ఎవరి దాంట్లోనే వేస్తారేమో ఉన్నట్టు ఎత్తుదామని ఎవరి దాంట్లో అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద కౌంటరే వేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు వేయాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా ఒక విచిత్రం మీకు అందరికీ తెలుసు. సడన్ గా ఒక రోజు ఆ వాయిదా రోజున అభిషేక్ సింఘ్వి గారు వచ్చాడు. అభిషేక్ సింఘ్వి గారు వచ్చి ఎవరి తరఫున వచ్చాడో కూడా అర్థం అవ్వాలి. ఆయన వచ్చి ఈ కేసు మూసేయండి, ఇన్నేళ్ళు అయిపోయాక ఏంటి కేసు, పండాల బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది, దేశం అంతా రకరకాల గొడవలు వచ్చేస్తే ఈ కేసు మీద చర్చ అవసరం, నాకు బాగా తెలుసు అని చూపించి ఇతను కొంచెం ఇంకా ఇమోషన్స్ లో బయటికి రాలేదు. అరుణ్ కుమార్ ఇంకా ఇమోషన్స్ లో ఉన్నాడు. అంటాడు ఎవరి తరఫున వచ్చాడు కూడా అడిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వచ్చి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అని బయటకు వచ్చి వెంటనే మీడియాతో మాట్లాడాను. ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టాను. ఎంతకన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఏంటంటే ఇది ఎలా జరిగితే ఎక్కడ జరిగిందో మరి మిస్కమ్యూనికేషన్ అనుకోవాలి. వెంటనే వాళ్ళు మన రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు మేము ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు, ఆ రోజు చేయలేదు, సపోర్ట్ చేయలేదు.
2/2023 జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశాడు. అంటే ఆయన పేరుతో వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసింది. నేను అనుకున్నాను నా బాధ్యత అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వేదిక ఆ స్థాయి అడ్వకేట్లు అక్కడ మాట్లాడితేనే సుప్రీంకోర్టులో దాని వాల్యూ ఉంటుంది. వికాస్ సింగ్ అని ఆ రోజు బార్ ప్రెసిడెంట్ చాలా లక్షలు తీసుకుంటాడు ఆయన ఫీజు. ఆయన మనిషి వచ్చి ఫైల్ చేసేటప్పటికి అనుకున్నాం మేము, ఓహో అయిపోయింది రావు, మన బాధ్యత అయిపోయింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చి చెప్తారు, చెప్పిన దాని మీద జడ్జి గారు చెప్తారు అని చెప్పి అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ అది చెక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం అసలు నటించిన తర్వాత ఎవరో ప్లేడర్ గారు పెట్టారు, సీనియర్ ప్లేడర్ని, ఆయన వచ్చేవాడు కూర్చునేవాడు. కానీ ఏమి దాని మీద పెద్ద చర్చ వాయిదా వేసేస్తారు. మొట్టమొదటి ఎవరితో రాగానే పలానా సెక్షన్ నెంబర్ ఎస్ అంటేనే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లేదు. ఏమండి యూనియన్ గవర్నమెంట్ పడాలండి అంటారు. లేదండి అంత ముందేమో వేసామంటే నేను ఒకసారి చెక్ చేసుకొస్తాను, నేను వేసేసామని అనుకున్నాను, ఆలోచిస్తాను ఎప్పుడు చేస్తామంటారు. వాయిదా ఎవరు ఎవరా అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ అంటే ఎవరు? ఇక్కడైతే మన తెలుగు ఎవరికైతే నా పేరు మీద తెలుస్తుంది. ఢిల్లీలో సుప్రీంకోర్టులో అరుణ్ కుమార్ అంటే ఎవరికి తెలుస్తుంది? అప్పటికి మా అల్లకి రమేష్ దాన్ని పట్టుకుని అలాగా బతికించి ఇప్పుడు దాకా బతికించి ఉంచాడు. దాని మీద మనం గట్టిగా వాదన అయితే ఎక్కువ లేరు. అసలు కేంద్రం లేదు, రాష్ట్రం లేదు, ఎవరు సపోర్ట్ లేదని జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వేసాడు కాబట్టి ఓకే, రాష్ట్ర పార్టీ కొట్టేది కనుకోవడం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు వేశారు. కారణాలు ఏమైనప్పటికీ అభిషేక్ సింగ్ చెప్పిన దానికి విరుద్ధంగా వీళ్ళు కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. నేను వేసిన దాన్ని సపోర్ట్ చేస్తూ వేశారు. చేస్తూ మొత్తం లెక్కలన్నీ ఇచ్చారు. 1,42,601 కోట్ల రూపాయలు మనకి యాక్చువల్గా ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, నేను ఏదైతే అది యాక్ట్ అవ్వలేదు అన్కాన్స్టిట్యూషన్ అంటున్నానో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన సంబంధం లేకుండా చేసిన యాక్ట్ ప్రకారం 1,42,601 కోట్ల రూపాయలు ఇంకా పంచలేదు. క్లియర్గా యాక్ట్లో ఉంది. ఈ డబ్బు ఆంధ్రాకి 52%, తెలంగాణకి 42% చెందుతుంది జనాభా బట్టి. ఇప్పటివరకు అవ్వలేదు. 245 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ డివిజనింగ్ కావాలి. 11 ఏళ్ళు అయింది. మొట్టమొదటి ఏ వ్యాపారం ఉండండి, అన్నదమ్ములు ఉండండి, పంచుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవి పంచుకుంటారు. అవి పంచుకోలే మనకి రావాలి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాదే మనకి ఆయిల్ పట్టు మొత్తం అంత ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది. మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ ఇచ్చేసారు. హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా ఎక్కడ పెట్టాలి, యాక్ట్లో లేదు. అసలు క్యాపిటల్ ఉన్నది వెళ్ళిపోతుంది. రాష్ట్ర విభజన జరిగింది ఇదే.